నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసుల అధికారుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు తాజా గణాంకాల ప్రకారం మార్చి 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కువైట్ దేశవ్యాప్తంగా 1620 ట్రాఫిక్ ప్రమాదాలు జరిగాయని చెప్పి గాయాలు మరియు మరణాలకు కారణమైన 293 తీవ్ర రోడ్డు ప్రమాదాలు జరిగాయని చెప్పి అలాగే 1409 చిన్న ప్రమాదాలు జరిగాయని చెప్పి స్వల్ప గాయాలతో ఆ యొక్క రోడ్డు ప్రమాదాలలో ప్రజలు బయటపడ్డారు. అలాగే పైన పేర్కొన్న వ్యవధిలో ట్రాఫిక్ ప్రచారాల వివిధ ఉల్లంఘనలకు 21,858 ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయబడ్డాయని చెప్పి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న 23 మంది యువకులను అరెస్ట్ చేసి జువైనల్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే 130 వాహనాలను స్వాధీనం చేసుకోగా అందులో 25 మోటార్ సైకిళ్లు ఉన్నాయని చెప్పి అలాగే తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన 48 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. 8 మంది వీధి వ్యాపారులతో పాటు అసాధారణ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని మరియు సివిల్ కేసుల్లో నిందితులుగా ఉన్న మరొక ముగ్గురిని అరెస్టు చేసినట్లు అలాగే వివిధ నేరాలకు పాల్పడిన 51 వాహనాలను సీజ్ చేసినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.